టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు. ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామ పంచాయతీలో పూర్వపు కట్టడాలకు సంబంధించి 13వ శతాబ్దంలో గణపతి రాజులు నిర్మించినటువంటి పూర్వపు శివాలయంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శిల్పకళలు మన వరంగల్ జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రసిద్ధి సంపదనగా మనం పేరు పొందుతున్నటువంటి వాళ్ళు. ఎంతోమంది పర్యాటకులకు క్షేత్రమైనటువంటి ఈ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి పురాతన శివాలయాన్ని ఇక్కడ కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం, కొందరు కాంట్రాక్టర్లు కలిసి వారి స్వార్థం కోసం ఇక్కడ ఏదో వాళ్ళకి సంబంధించి భూమిలో ఏదో ఆస్తులు దొరుకుతాయి, గనులు దొరుకుతాయి, బంగారపు నిధులు దొరుకుతాయి అన్న ఆలోచనతోటి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే గుడిని పురాతనమైన కాలంలో నుంచి నిర్మించినటువంటి గుడిని ధ్వంసం చేయడాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఎవరు పాల్పడినా సరే దీన్ని మాత్రమే మూర్ఖము మా నాయకురాలు కవితక్క గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ గుడి నిర్మాణం సంబంధించి అదేవిధంగా ఈ చుట్టూ 17 ఎకరాలలో ఉన్నటువంటి కట్టడం చాలా బాగున్నది. పురాతనమైనటువంటి మట్టి చుట్టూ కట్ట ఉన్నది. ఈ కట్టను కూడా ధ్వంసం చేసి ఇక్కడ ఒక దారి ఏర్పాటు చేసుకొని ఇక్కడికి బుల్డోజర్లు రావడం జరిగింది. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయం పురాతనమైనటువంటి ఆలయాన్ని బుల్డోజర్లతోటి కూలగొట్టించేసి ఇక్కడ చూస్తున్నట్లయితే టెంపుల్ కనిపిస్తుంది, చాలా అగమ్య గోచరంగా కనిపిస్తున్నది. ఇక్కడ ప్రజలందరూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. ఎంతో భక్తిగా ఉండేటువంటి హిందూ సాంప్రదాయంగా ఉన్నటువంటిది, ఎంతో పూర్వపు కట్టడాలకు గుర్తుగా ఉన్నటువంటి మన శాసనాలను పూర్వపు శిల్ప సంపదనంతా మనం కాపాడుకుంటూ ఇంకా ఏమైనా డిస్మెటల్ అవుతూ ఉంటే కూడా వాటిని మంచిగా పునర్నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంకా శిల్ప సంపదన మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఒకవైపు చూసుకుంటున్న సందర్భంలో వీళ్ళేమో శిల్ప సంపదను కూలగొట్టిరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇంకా ఎక్కడెక్కడ ఏం సంపద దొరుకుతుందో కూడా అర్థం కానటువంటిది. ఏమన్నా చెప్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఇది చేస్తున్నామంటారు. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసమే ఖచ్చితంగా చేయాలనుకుంటే ఈ దేవుడి ఆలయాన్ని పురాతన ఆలయాన్ని మాత్రం మీరు ధ్వంసం చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నవి. ఆల్రెడీ ఇక్కడ సైన్స్ స్కూల్ ఉన్నది, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూలే కావాలి ఖచ్చితంగా అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు నిర్మించవచ్చు. ఖచ్చితంగా విద్యాలయం కూడా దేవుళ్ళు అంటేనే. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు కూడా మంచిగా ఉండాలంటే ఈ గుడిని మీరు ఇంకింత మంచి పునర్నిర్మాణంగా అక్కడ ధ్వంసం అవుతుంటే ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని మీరు ఇంకంత మెరుగుపరిచి అక్కడ ఉన్నట్టు ఇంకేమేమి సౌకర్యాలు కావాలో అవన్నీ సమకూర్చుకొని పక్కనే పాకాల చెరువు ఉన్నది, అదొక పర్యాటక కేంద్రం కూడా ఉన్నది. మీరు ఇక్కడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా చుట్టుపక్కల నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయాన్ని కూడా మీరు బాగు చేసుకొని ఇక్కడ కొన్ని అన్ని ఏమేమి కావాలో అవన్నీ పరిసరాలను కూడా మీరు మెరుగుపరుచుకున్నట్లయితే ఇది కూడా ఒక పర్యాటక ప్రాంతంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా గొప్పగా అనిపించేటువంటి విషయం. కానీ దాన్ని చూడకుండా ప్రజల యొక్క మనసును ఆలోచించకుండా హిందూ ప్రజల యొక్క మనుషులను ఒక మన మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈ కట్టడాలను శిల్ప సంపదను మనకు రాణి రుద్రమాదేవి గారు పరిపాలించినప్పటి నుండి చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి ఉమ్మడి జిల్లాలో శిల్ప సంపద చాలా ఉన్నది. ఎంతోమంది ఎక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చేసి మన శిల్పాల యొక్క నైపుణ్యతను చూసడానికి ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మీరేమో ఒకవైపు కూలగొడుతున్నారు. దీన్ని టీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈ గుడికి సంబంధించి మీరు ఏ విధంగా దీన్ని ధ్వంసం చేసినో మీరు ఖచ్చితంగా మళ్ళీ వెంటనే పునర్నిర్మాణం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది. ఏదైతే మీరు ఇక్కడ ఉన్నటువంటి కట్టను ధ్వంసం చేసిరో ఆ కట్టను కూడా తిరిగి నిర్మించాలి. లేకపోతే మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.